ఈరోజు మనం ఒక గ్రహము స్వనక్షత్రంలో ఉంటే ఏ విధంగా ఉంటుందో చూడబోతున్నాం. ఇక్కడ శని స్వనక్షత్రం అనగా తన అనురాధ నక్షత్రంలో ఉన్నాడు. సో ఇక్కడ వచ్చేసి శని అప్పుడు ఎవరిని ఫాలో అవుతాడో మనం చూడాలి ఇక్కడ. సో ఇక్కడ శని అనురాధ నక్షత్రంలో ఉన్నాడు కనుక రాస్యాధిపతిని ఫాలో అవ్వాలి. సో ఇక్కడ రాస్యాధిపతి ఎవరు? కుజుడు. సో కుజుడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు? నీచంలో పడ్డాడు. సో ఈ విధంగా అనగా శనిని శని వచ్చేసి ఇప్పుడు మేష లగ్నం తీసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి కుజుడు నీచంలో పడ్డాడు. సో 4వ స్థానానికి శని చేరుకుంటాడు అనమాట. కుజుడిని ఫాలో అవ్వాలి అనగా శని 4లో ఉన్నట్టు మనం ఊహించుకోవాలి. ఈ విధంగా మనం చూసుకోవాలి. సో ఇక్కడ రాస్యాధిపతి ఎలాంటి ఫలితాలను ఇస్తాడో అవే ఫలితాలు శని కూడా ఇస్తాడని మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఉంటుందండి. ఒకవేళ గ్రహం తన స్వనక్షత్రంలో ఉంటే రాశాధిపతిని ఫాలో అవ్వాలి. ఈ విధంగా ఉంటుంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ జాతక వివరాల కోసం నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.